సో ప్రజెంట్ స్టేట్ వైడ్గా జరుగుతున్నటువంటి ఈగల్ టీమ్ ఆపరేషన్కి సంబంధించి అండ్ దట్టు బాలనగర్లో చేసినటువంటి స్పెషల్ ఆపరేషన్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈగల్ అధికారి నరసింహరావు గారు ఉన్నారు. సో సార్ ప్రజెంట్ అంటే ఏంటి ఈ స్థాయిలో భారీ ఆపరేషన్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి, ఇప్పటివరకు ఎంతమందిని మీరు అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మాకు ఒకటి మీకు అందరికీ తెలుసు 1908 అనేది మాది టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది. ఆ నెంబర్కు ఒక 2 months బ్యాక్ ఒక వ్యక్తి ఇట్లా కన్జ్యూమ్ చేస్తున్నాడు అనే దాంట్లో మేము అతన్ని తీసుకొచ్చి కన్జ్యూమర్ కింద ట్రీట్ చేసి అతన్ని రీహాబ్కు పంపడం జరిగింది. తర్వాత అతడు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటే అతను చెప్పింది ఏంటంటే జస్ట్ నాకు తెలియదు, ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి డెడ్ డ్రాప్ చేస్తారని అతను చెప్తే ఆ నెంబర్ని మేము డెవలప్ చేసినాం. మా టెక్నికల్ వింగ్ వాళ్ళు అంతా కలిసి ఆ నెంబర్ను డెవలప్ చేస్తే దాంట్లో మాకు విషయం ఏం తెలిసింది ఏంటంటే దాదాపు ఆ యొక్క కాంటాక్ట్కు 250 మంది దాకా కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ తను రెగ్యులర్గా డెడ్ డ్రాప్ చేస్తున్నాడనే దాన్ని ఫర్దర్గా మా యొక్క యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ దాని మీద డెవలప్ చేయడం జరిగింది. డెవలప్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దాంట్లో ఒక 3 అన్నదమ్ములు, బుల్లా దుర్గాప్రసాద్, బుల్లా కిరణ్ అండ్ బుల్లా కమలాకర్ అని ఈ ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ యొక్క బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు గంజాయి మన ఒడిశా నుంచి ప్రొక్యూర్ చేసి వాళ్ళు డెడ్ డ్రాప్ చేస్తారు. వాళ్ళు డెడ్ డ్రాప్ ఎవరికి కూడా డైరెక్ట్ ఇవ్వరు. వాళ్ళు ఆ నంబర్ని అందరికీ ఇవ్వడం జరిగింది కన్జ్యూమర్స్కు. ఆ నంబర్ని వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు డబ్బులు వేస్తారు. దానికి వేసిన తర్వాత వీళ్ళు లొకేషన్కి వెళ్ళి అక్కడ డెడ్ డ్రాప్ చేసి ఆ లొకేషన్ వారితో షేర్ చేస్తే వాళ్ళు వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఒక 225 మంది కన్జ్యూమర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఈరోజు సైమల్టేనియస్గా ఇక్కడ ఇది జరుగుతుంటే దాదాపు ఒక 60 టీమ్స్ ఫ్రమ్ హెచ్న్యూ అంటే సిటీ పోలీసు హెచ్న్యూ వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకొని వాళ్ళ యొక్క 20 టీంలు, మన ఈగల్ ఫోర్స్ యొక్క 30 టీంలు అందరు కలిసి ఏకకాలంలో ఈ కన్జ్యూమర్స్ని అందరిని ఐడెంటిఫై చేసి ఒక దాదాపు ఒక 70 మంది ఇంట్ల మీద 120 వరకు మేము ఐడెంటిఫై చేసినాం. కానీ ఇప్పటి వరకు ఒక 70 మందిని పట్టుకోవడం జరిగింది. అందులో దాదాపు ఒక 50 మంది, ఇప్పుడు 68 మంది పాజిటివ్ వచ్చినారు. వాళ్ళందరికీ కూడా మేము రీహాబిలిటేషన్ ఇదే కేసులో చేయాలని కూడా తదుపరి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ 69 మందిలో ఎవరు ఎక్కువ ఉన్నారు సార్? స్టూడెంట్సా లేకపోతే వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్? ఎట్లా? అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. అందరూ ఉన్నారు ఇందులో. సార్ ఈ ఆపరేషన్ నిర్వహించేటువంటి క్రమంలో ఏదో డాగ్స్ని కూడా వదిలి ఇక్కడ పెట్టారని మా టీం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 2 పెద్ద డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ను కూడా మా పైకి వదలడం జరిగింది. అదేవిధంగా ఇన్స్పెక్టర్ను కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ కూడా ఇంజూరీ అయ్యింది. దానిపైన మేము కూడా కన్సర్న్ పోలీస్ కూడా కేసు చేయమని చెప్పి ఒక దరఖాస్తు. మొత్తం ఎంతమంది సప్లయర్స్ ఉన్నారు సార్? ఇప్పుడు ఇందులో 3 ఉన్నారు. వాళ్ళకి అసిస్ట్గా చేసిన ఒక లేడీ కూడా ఉన్నది. మొత్తం మేము ప్రస్తుతం ఒక 4 ఇక్కడ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళంతా సిటీలో ఉండేటువంటి కన్జ్యూమర్స్, తర్వాత కొంత చుట్టుపక్కల అవుట్స్కట్స్లో కూడా ఉన్నారు. దాదాపుగా ఒక 220 మంది కస్టమర్స్ను వాళ్ళను ఐడెంటిఫై చేసినాము. మేమంతా అదే ఆపరేషన్లో ఉన్నాము. మా టీమ్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. దాని గురించి జంప్ చేయడానికి కూడా ఒక అతను ప్రయత్నం చేసినాడు, థ్రెటన్ చేసినాడు. అది అతను పైనుంచి దూకితే అతనికి కాలు కూడా ఇంజురీ అయినది. ఇక్కడ కాదు, పక్క బిల్డింగ్ మీదకి అయినా కానీ మా వాళ్ళు అతన్ని చేసి పట్టుకోవడం జరిగినది. మా ఇన్స్పెక్టర్ని కూడా ఒక అతన్ని అటాక్ చేసినాడు. వాళ్ళ ఒక బ్రదరు, అతను కూడా చిన్న ఇంజురీ కూడా జరిగింది. హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళి ఏమైనా గంజాయి మాత్రం ఉన్నారు అంటే గంజాయి లేరు కానీ వాళ్ళు ఏదో కళ్ళు తాగినట్టు మాకు తెలియవస్తుంది. రైట్. అది ఓవరాల్గా ఈ ఆపరేషన్కి సంబంధించి ఇప్పటి వరకు లభించేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు అధికారులు కూడా చెప్పినటువంటి దాని ప్రకారం ఇదే ఇంట్లో ఇప్పుడు ఈ ఆపరేషన్ అంతా కూడా నిర్వహించారు. సో ప్రజెంట్ అధికారులు చెప్పినటువంటి ఇల్లు ఇదే. ఈ ఇంట్లోనే ఉన్నటువంటి 3 అన్నదమ్ములు కూడా ఈ తరహాలో ఆపరేషన్ చేశారు. అండ్ సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసినటువంటి డాగ్ ఏదైతే ఉందో దీన్ని పోలీసుల మీదకి వదిలారు. సో ఈగల్ టీం మీదకి సో వచ్చినటువంటి క్రమంలో భాగంగానే వీరికి సంబంధించినటువంటి టీమ్స్ కూడా గాయపడ్డాయి. సో ప్రజెంట్ సీజ్ చేసినటువంటి మెటీరియల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అటు గంజాయి సీజ్ చేసినటువంటి గంజాయితో పాటు ఇక్కడ వెపన్ కూడా ఉంది. సో దాన్ని సైతం మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇదే ఇంట్లో నుండి ఈ ఆపరేషన్ అంతా కూడా ఈగల్ టీమ్ చేశారు. సో ప్రజెంట్ ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్ని అంటే వీళ్ళు ఏదైతే 14 kgsకి పైగా మెటీరియల్ని సీజ్ చేశారో అండ్ సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఈ వెపన్ని సైతం ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ వెపన్ దేనికోసం? వెపన్ మామూలుగా దొరికింది వాళ్ళ దగ్గర
అంటే దీంతో ఏం చేశారు? తెలియదు, మామూలుగా తీసుకున్నామని చెప్తున్నారు, కానీ హంటింగ్ ఏదో చేస్తుంది. బట్ అది ఈ వెపన్తో పాటు మొత్తం ఈ 14 kgsకి పైగా మెటీరియల్ని సీజ్ చేశారు. సో ప్రజెంట్ అక్యూజ్డ్కి సంబంధించినటువంటి విజువల్స్ని మనం ఇక్కడ దీంట్లో నుండి చూడొచ్చు. సో ముగ్గురు అన్నదమ్ములతో పాటు ఒక లేడీని సైతం ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. సో ప్రజెంట్ వారికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం ఇక్కడ చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు ఈగల్ టీమ్ సీజ్ చేసినటువంటి మెటీరియల్కి సంబంధించి ఇక్కడ నుండి తీసుకెళ్ళనున్నారు. అండ్ సేమ్ టైం ఈ ఆపరేషన్తో పాటు సిటీ వైడ్గా జరిగినటువంటి ఆపరేషన్లో దాదాపు 69 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ 69 మందిలో చాలా వరకు కన్జ్యూమర్స్ అండ్ పెడ్లర్స్ ఇద్దరు కూడా ఉన్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సేమ్ టైం నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి కూడా ఈగల్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక అక్యూజ్డ్ బిల్డింగ్ పై నుండి కూడా దూకి పక్క బిల్డింగ్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. అండ్ సేమ్ టైం ఉన్నటువంటి కుక్కని డాగ్ని సైతం తమ మీదకి వదిలేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒక ఇన్స్పెక్టర్ కూడా ఇంజూర్డ్ అయ్యారని చెప్పేసి ఈగల్ టీమ్ అధికారులు అయితే చెప్పినటువంటి వర్షన్. సో ఓవరాల్గా ఈ ఆపరేషన్కి సంబంధించి త్వరలోనే ఈగల్ అధికారులు అధికారికంగా ఎక్కడెక్కడ ఈ ఆపరేషన్స్ నిర్వహించారు అండ్ ఎంతమందిని అరెస్ట్ చేశారు, సో వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళటువంటి దానికి సంబంధించి అఫీషియల్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించున్నారు. విడుదల సాయితో బాలనగర్ నుండి ప్రణిత TV9.